అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. అయితే సోదరుడిలాగా తనకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సరైన హిట్ పడలేదు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం లేదు. ఆయన కాస్త గ్యాప్ తీసుకొని బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన టెడ్డీ అనే సినిమాకి ఇది రీమేక్ అని ముందు నుంచే ప్రచారం జరిగింది. కానీ లేదు, అనేక మార్పులు చేర్పులు చేశామని సినిమా యూనిట్ చెబుతూ వస్తుంది. పిల్లలే మెయిన్ టార్గెట్ గా తెరకెక్కించబడిన ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఓ లిక్కేయండి. బడ్డీ కథ ఏంటంటే, కెప్టెన్ ఆదిత్యరావు అల్లు సిరీస్ పైలట్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. పల్లవి గాయత్రి భరద్వాజ్ వైజాగ్ లో ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లో పనిచేసే ఓ అమ్మాయి. పల్లవి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి సరైన సిగ్నల్స్ ఇవ్వడంలో ఆదిత్య హెల్ప్ చేయడంతో ఆమెకు అతని మీద ఆసక్తి ఏర్పడుతుంది. క్రమంగా కలుసుకోకుండా కేవలం ఏటీసీలోనే వారి సంభాషణ ప్రేమకు దారితీస్తుంది. అయితే ప్రేమలో ఉన్న ఆదిత్యకి పల్లవి పేరు కూడా తెలియదు. ఆమెను ఏటీసీ అని పిలుస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదిత్య ఓ టెడ్డీ బేర్ ని పల్లవికి గిఫ్ట్ గా పంపిస్తాడు. ఆదిత్యను నేరుగా కలిసి తన ప్రేమని చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పల్లవి ఆదిత్యను నేరుగా కలిసే ప్రయత్నం చేసి కూడా వెనక్కు తగ్గుతుంది. అయితే ఇలా ఎందుకు ఆమె వెనక్కు వచ్చేసింది? మరోపక్క పల్లవిని ఒక గ్యాంగ్ గా కిడ్నాప్ చేసి కోమాలాకి వెళ్లే విధంగా మత్తు మందు ఇస్తారు. ఈ ప్రమాదంలో పల్లవి శరీరం నుంచి ఆత్మ విడిపోయి టెడ్డీ బేర్లకి దూరుతుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? పల్లవి శరీరంలోకి ఆమె ఆత్మ తిరిగి వచ్చిందా? అసలు వీరు కలిశారా లేదా అనేది సినిమాలో చూసేయాల్సిందే. ఈ సినిమాకి స్ఫూర్తి అయిన టెడ్డీ సినిమా కథే ఓ హాలీవుడ్ సినిమా ఆధారంగా తెరకెక్కించారు. మళ్ళీ టెడ్డీ కథనే కొన్ని మార్పులు చేర్పులు చేసి బడ్డీగా తీసుకువచ్చారు. చాలా మార్పులు చేశామని సినిమా యూనిట్ చెప్పింది. కానీ పైలట్ సెటప్, ప్రేమ్ ట్రాక్ తప్పితే మూల కథ, మలుపులు, కథా గమనంలో దాదాపు టెడ్డీనే గుడ్డిగా ఫాలో అయినట్టు అనిపించింది. అంతేకాక తెలుగులో కూడా ఈ టెడ్డీ అందుబాటులో ఉండటంతో ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి బడ్డీ ఓ పాత సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. నేరుగా బడ్డీని చూసిన ఆడియన్స్ కి మాత్రం కథలో సోల్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐడియా పరంగా చూసుకున్న బడ్డీ కథ కొత్త పాయింట్ ఏమీ కాదు. ఆస్ట్రల్ ప్రొడక్షన్స్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులోనే చాలా సినిమాలు, ఈగ, టాక్సీ వాలా, ఎందుకంటే ప్రేమంట సినిమాలు ఉన్నాయి. బడ్డీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న సినిమాల్లో కనిపించని ఆర్గానిక్ నెస్ మిస్ అయింది. డాక్టర్ గా అజ్మల్ ఎంట్రీతో ఈ కథ ఏమిటి అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఒక్కడున్నాడు లైన్ కూడా మధ్యలో తగిలినట్లు అనిపిస్తే అది మీ తప్పు కాదు. సినిమాలో కాస్తో కుస్తో అలరించింది ఏంటంటే అది బడ్డీ అనబడే టెడ్డీ క్యారెక్టర్ మాత్రమే. జై బాలయ్య అంటూ భారీ మెషన్స్ గన్ పేల్చే సన్నివేశంలో పాటు అక్కడక్కడ తెలుగు సినిమాలను అనుసరిస్తూ చేసిన కొన్ని పనులు ప్రేక్షకుల్లో కొంచెం హుషారు పుట్టిస్తాయి. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా కొత్తగా ఏమీ లేదు. నటీనటుల విషయానికి వస్తే ఆదిత్య అనే పాత్రలో అల్లు శిరీష్ ఆకట్టుకున్నాడు. చాలా వరకు ముభావంగా కనిపించే పాత్రల్లో అల్లు శిరీష్ కనిపించాడు. హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ కు కథలో కీలక పాత్రే దక్కిన కథ పరంగా తనదైన ముద్ర వేయలేకపోయింది. మరో హీరోయిన్ త్రిషా సింగ్ అందంగా కనిపించింది. విలన్ అజ్మల్ అమీర్ పర్వాలేదు అనిపించాడు. ముఖేష్ తనకు అలవాటైన పాత్రకు భిన్నంగా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. ఆలీ నవ్వించడానికి ట్రై చేశాడు, కానీ ట్రాక్ పండలేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే హిప్ హాప్ తమిళ బడ్డీతో పెద్దగా ఏమీ చేయలేకపోయాడు. పాటలు ఒక్కటి కూడా గుర్తుండవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. కృష్ణన్ వసంత సినిమాలో ఫోటోగ్రఫీ సినిమాకి సెట్ అయింది. జ్ఞానవేల్ రాజ్ నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. శ్యామ్ ఆంటోనీ హాలీవుడ్ లో కోలీవుడ్ లో తీసిన కథను తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా అడాప్ట్ చేసే ప్రయత్నం బాగుంది. కానీ సఫలమైందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. రైటింగ్ స్కిల్ కూడా సినిమాకి మైనస్ అయింది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి
ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.